మాస్ కాపీయింగ్లు చూసాం. లేకపోతే కనుక పరీక్షలలో ఒక ఫోటో పెట్టి ఇంకొకళ్ళని అంటే తమ సోదరులను లేకపోతే బాగా చదివేవాడిని అక్కడికి పంపించి మాస్టర్లు మేనేజ్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఇన్ఫోసిస్లో కోపం వచ్చింది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగానికి ఒకళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంకొకళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ ఓ ప్రముఖ జాబ్ పోర్టల్ ద్వారా తన దరఖాస్తు పంపించాడట. ఆ తర్వాత సంప్రద సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండ్ రిక్రూట్మెంట్ సంస్థ అతని క్రెడెన్షియల్స్ని వెరిఫై చేసింది. వర్చువల్ ఇంటర్వ్యూకి ప్రశాంత్ బదులుగా అతని స్నేహితుడు హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో మంచి ప్రదర్శన మూలంగా 2025 జనవరి 20 ప్రశాంత్కి ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగ ఆఫర్ లెటర్ వచ్చేసింది. ప్రశాంత్ జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులే గడిచినాయి. అతని అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ బయటపడ్డాయి. స్పష్టమైన లోపాలు కనిపించినాయి. ఇది ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కి అనుమానం వచ్చింది. వాళ్ళు ఇంటర్వ్యూలో తీసుకున్న స్క్రీన్ షాట్లను పరిశీలించి ప్రస్తుతం ఉన్న వ్యక్తి రూపంతో పోల్చి చూసినప్పుడు స్పష్టంగా మోసం బయటపడింది. దీంతో ఇన్ఫోసిస్ వెంటనే ప్రశాంత్ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాకుండా అడుగోడి పోలీస్ స్టేషన్ బెంగళూరులో కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అలాగే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318, 319 ప్రకారం మోసం, చీటింగ్ మరియు వ్యక్తి మార్పిడి, ఇంపర్సనేషన్ ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.